సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ ఏకాదశి మంగళవారం ఆర్ద్ర నక్షత్రం ఫిబ్రవరి 20వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసీదలార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈవేళ మాఘశుద్ధ ఏకాదశి. మాఘశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని ఉపాలయాలైనటువంటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఉపాలయాలైనటువంటి త్రిపురాంతక స్వామి దేవాలయం కొండపైన, అలాగే కొండ దిగువ వెంకటేశ్వర స్వామి ఆలయం, మాధవదారలో వేయించేసినటువంటి వేణుగోపాల స్వామి ఆలయం, ఈ ఆలయాలలో వార్షిక తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ దిగువ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మధ్యాహ్నం సాయంకాలం సుమారు 4-5 గంటల ప్రాంతంలో తిరువీధి మహోత్సవం ఉంటుంది. దిగువ గ్రామ తిరువీధి జరుగుతుంది. అదై స్వామివారు ఆలయానికి వేయించేసిన తర్వాత సుమారు 6-7 గంటల ప్రాంతంలో తిరువీధి పూర్తి చేసుకుని 7 గంటల ప్రాంతంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని సేవించి భక్తులందరూ స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను. అలాగే మాధవదారలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో కూడా ఆ సాయంత్రం సమయంలో తిరువీధి మహోత్సవం, కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణాన్ని కూడా సేవించి భక్తులు తరించాలి అని మనవి చేస్తున్నాను. అలాగే కొండపైన త్రిపురాంతక స్వామి ఆలయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణ మహోత్సవాన్ని స్వామి యొక్క క్షేత్రపాలకుడు త్రిపురాంతకుడు వార్షిక కళ్యాణ మహోత్సవం అంచేత ఈ కళ్యాణ మహోత్సవాన్ని కూడా సేవించి ధరించవలసినదిగా ఆహ్వానిస్తున్నాను.